నమస్తే S9 న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా నరేందర్ అభినందనలు తెలిపిన సంఘం సభ్యులు. తెలంగాణ ఎరుకల సంఘం 2019 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన సంఘం నాయకులు తమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి. మహబూబ్నగర్ నుంచి రెండోసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరిన వెంటనే ప్రోటెం స్పీకర్ నూతనంగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రెండోసారి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేయడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం ప్రకటించారు. సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన వి శ్రీనివాస్ గౌడ్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మహబూబ్నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. ఎన్నికల అధికారులుగా వ్యవహరించేవారు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించి ఎక్కడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా సజావుగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ రొనాల్డ్ రోస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ నెల 21, 25, 30వ తేదీల్లో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా అదే రోజు సాయంత్రం వరకు ఫలితాలు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. Then we will have to make proper counting arrangements for sarpanch election. మనమే చేద్దాం. Today we sit and finalize ఆ పిజన్ బోల్స్ మనమే తయారు చేసి ఇస్తాం. అంటే వార్డు వారీగా ఒక్కొక్కటి ఇవ్వాలి వరకు, అండ్ దెన్ సర్పంచ్ ఒకటి ఇవ్వాలి. దెన్ వార్డు కౌంటింగ్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దెన్ 2 ఇట్ ఇస్ ఈజీ, గంటలు అయిపోతుంది. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగాన్ని కంప్లీట్గా సర్వసన్నద్ధం చేశారు జిల్లా కలెక్టర్ గారు. ఈరోజు కలెక్టర్ గారి ఛాంబర్లో 25 మండలాలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులతో ఒక్కొక్క మండలానికి ఎలక్షన్ పర్పస్కి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని నియమించి టోటల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మానిటర్ చేయడం కోసం కలెక్టర్ గారు అందరికీ దిశానిర్దేశం చేశారు. మనకి ఫస్ట్ ఫేజ్లో 10 మండలాల్లో 249 గ్రామ పంచాయతీల్లో 2274 పోలింగ్ స్టేషన్స్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సెస్, మెటీరియల్, పోలింగ్ పర్సనల్, అలాగే పోస్టల్ బ్యాలెట్, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఏం చేయాలి, ఏ రకమైనటువంటి అరేంజ్మెంట్స్ చేయాలి, పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఏ రకమైనటువంటి రద్దీ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఏ రకంగా ఏర్పాట్లు చేయాలనేది డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇచ్చారు. ఈ రోజు నుండే స్పెషల్ ఆఫీసర్స్ పూర్తిగా బాధ్యతలు తీసుకొని మండలాల్లోకి వెళ్ళి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజెస్కి ప్రత్యేకంగా ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్స్ని వేసి సమీక్ష చేస్తున్నారు. సో ఈ సందర్భంగా నేను
పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ యొక్క ఓట్లు మ్యాక్సిమం ఏదో ఒక మీ గ్రామ పంచాయతీలో ఏదో ఒక వార్డులో ఉంటాయి, ముందుగానే మీరు చూసుకొని మీరు క్రమ పద్ధతిలో మీకు స్లిప్ కూడా ఒకటి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. గ్రామ పంచాయతీ సిబ్బంది మీకు ఒక స్లిప్ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎలా అయితే ఇచ్చామో అదే రకంగా వాటర్ స్లిప్ కూడా ఇస్తారు. అది పట్టుకొని మీరు వెళ్తే మీకు ఈజీగా ఏ గ్రామ పంచాయతీలో ఏ వార్డులో మీ ఓటు ఉన్నదన్నది కూడా చాలా ఈజీగా మీకు తెలుస్తుంది. సో జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లని సద్వినియోగం చేసుకొని మీరు మీ యొక్క ఓటుని ఎంచుకొని స్థానిక స్వపరిపాలన చక్కగా నడవడానికి తోడ్పడవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా తకీబాబా ఎంపికయ్యారు. అయితే అధికారికంగా వీరి నియామకాన్ని ఈ నెల 30న ప్రకటించనున్నట్లుగా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియ ఉదయం నుంచి కొనసాగింది. 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికల బరిలో నరేందర్ మరియు హీరామ్ వర్గాలు పోటీలో నిలిచాయి. అధ్యక్ష పదవి విషయంలో 2 వర్గాలు పట్టుదలకు పోవడంతో టీఎన్జీఓ పెద్దల సూచనల ప్రకారం నియోజకవర్గాల వారీగా 4వ తరగతి ఉద్యోగుల ఎన్నికలు పూర్తి చేసి చివరగా జిల్లా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు నరేందర్ వర్గం నియోజకవర్గాల్లో ఎన్నికలను పూర్తి చేసింది. 5 నియోజకవర్గాల్లో నరేందర్ ప్యానెలే గెలవడంతో ఇక జిల్లా అధ్యక్షుడిగా నరేందర్ ఎన్నిక లాంఛనంగా అయింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి రామకృష్ణారావుకు నరేందర్ ప్యానెల్ నుంచి నామపత్రాలు అందాయి. 2వ వర్గం తమ నామినేషన్ కూడా దాఖలు చేయకపోవడంతో నరేందర్ ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి రామకృష్ణారావు ప్రకటించారు. అయితే 30వ తేదీ వరకు గడువు ఉండడంతో అదే రోజు అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వివరించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నరేందర్, కార్యదర్శిగా ఎన్నికైన తకీబాబాను 4వ తరగతి ఉద్యోగులు, టీఎన్జీఓ నాయకులు అభినందించారు. అలాగే ఎన్నికల అధికారిగా ఈరోజు తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం మహబూబ్నగర్ జిల్లా శాఖకు తేదీ 14/1/2019 నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇందులో ఈరోజు 17 పోస్టులకు గాను 17 నామినేషన్ ఫారాలు అమలు జరిగింది. అలాగే సింగిల్ సెట్ నామినేషన్గా శ్రీ నరేందర్ అధ్యక్షులుగా, కార్యదర్శి మగ్గుల్ తకీబాబా వారి నాయకత్వంలో 17 మంది 17 పోస్టులకు నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు జరిగిన ఈ నామినేషన్ల ప్రక్రియ ఏకగ్రీవంగానే జరిగింది కాబట్టి దీనిని 30వ తారీఖు లోపల మాకు ఎన్నికల షెడ్యూల్ ఉంది కాబట్టి 30వ తారీఖు దీన్ని అధికారికంగా ప్రకటిస్తాం. ఈరోజు జరిగిన నరేందర్ జిల్లా అధ్యక్షుడిగా, తాకీబాబా జిల్లా కార్యదర్శిగా నామినేషన్ వేసినారు. మరి గతంలో కూడా 5 తాలూకాలలో మరి నారాయణపేట, మక్తల్, కోస్గి, దేవరకద్ర, అలాగే జడ్చెల్ల ఈ యూనిట్ జరిగినాయి. మళ్ళీ మహబూబ్నగర్ పట్టణానికి కూడా తాలూకా కూడా ఎన్నికలు జరిగినాయి. వీళ్ళందరూ కలిసి ఈరోజు జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మరి గత కొన్ని సంవత్సరాలుగా 2 వర్గాలుగా ఉన్న 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఈ రోజుతో మరి ఒకటే సంఘంగా ఈరోజు జిల్లాలో ఎన్నికైనందుకు మరి ఇదే ఐక్యతను రాబోయే రోజుల్లో వారి సమస్యల పరిష్కారం కూడా 4వ తరగతి ఉద్యోగస్తులందరూ మరి ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం ఈ నరేందర్ వారి కార్యవర్గం, జిల్లాలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు కూడా, తాలూకాలో ఉండే వాళ్ళు కూడా అందరూ ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో సంఘాన్ని ఇంకింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచిస్తూ ఎన్నికైన ప్రతి ఒక్కరికి తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ పక్షాన ఎన్నికల అధికారిగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళు సహకరించినందుకు కూడా ఈ సందర్భంగా వారికి ఎన్నికల అధికారిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. జడ్చెల్ల, కోజ్గి, మామ్నారు, దేవగద్ర, మామ్నార్ జిల్లా ఎన్నికలు మొత్తం ఈ రోజు వరకు అయిపోయినాయి. ఈ మాకు సహకారము మంచిగా రామకృష్ణరావు టీఎన్జీ ప్రెసిడెంట్ గారు మంచిగా సహకరించారు. మాకు ప్రతిసారి ఫోన్ చేసినా రెస్పాండ్ మంచి ఇచ్చారు. మాకు స్టేట్ వాళ్ళు కూడా సహకరించారు. మాకు క్లాస్ 4 ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి మేము ఎప్పుడు ఎవరితో చెప్పుకోలేకపోయినాము. మాకు సారు ప్రెసిడెంట్ గారు, టీఎన్జీ ప్రెసిడెంట్ గారు రామకృష్ణ గారు మాకు సహకరిస్తారని కోరుతున్నాం. మాకు ఏకైకంగా ఎన్నిక అయినాము. మాకు సహకారము రామకృష్ణ గారు బాగా సపోర్ట్ చేసి మాకు 4వ తరగతి ఉద్యోగులకు సహకారం వల్ల మేము ఏకైకంగా అయినాము. సహకారం వల్ల
ముందు సూచనలు సహకారం వల్ల ముందుకెళ్తాం. ఈరోజు టీఎన్ జోస్ భవన్లో మహబూబ్నగర్లో మన టీఎన్ జోస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారిగా నిర్వహించినారు. ఈరోజు నామినేషన్ మన జిల్లా కార్యవర్గం సభ్యులందరూ వేయడం జరిగింది. ఒకే సెట్ వేయడం, మా నరేందర్ అన్న ఒక ప్యానెల్ ఒకే సెట్ వేయడం వల్ల అవతల ఎవరు లేరు కాబట్టి మనం ఏకగ్రంగా గెలిచినట్లు ఇది. కాకపోతే ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 30 తారీఖు డిక్లేర్ చేస్తారు కాబట్టి ఆ రోజు మనకు జిల్లా ఎన్నికల అధికారిగా మాకు ప్రమాణ స్వీకారం చేస్తాము. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ అన్న గారు, మళ్ళా సెక్రటరీ ఖాదర్ భాయ్ గారు అందరూ ఈరోజు పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఉన్న అందరు కార్యవర్గ సభ్యులందరూ వచ్చి ఈరోజు 4వ తరగతి ఉద్యోగస్తులుగా మాకు ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి తాలూకా జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ ఎన్నికల సంఘం అందరూ ముఖ్యంగా మేము తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిసారిగా ఈరోజు ఎన్నికల 4వ తరగతి ఉద్యోగస్తులుగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాంట్లో మేము చిన్న ఉద్యోగస్తులం సార్. మా జిల్లా టీఎన్ జోస్ అధ్యక్షులకు మా కోరిక ఒకటే సార్, మేము మీ అడుగుజాడుల్లో ప్రతి విషయంలో నడుస్తాము. మీరు మాకు ప్రతిసారి మా చిన్న ఉద్యోగస్తులు కూడా మీకు కూడా మీ సహకారం కూడా ఎల్లప్పుడూ ఉండాలని మా జిల్లా కార్యవర్గ సభ్యుల ద్వారా మేము కోరుతున్నాం సార్. ఎరుకల కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 60 ఏళ్లు దాటిపోతున్నా ఇంతవరకు ఎరుకల కులస్తులు ఎలాంటి అభివృద్ధి సాధించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ భవన్లో తెలంగాణ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు నూతన సంఘ భవనం నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర కమిటీ చేసిన జిల్లా కమిటీ వారికి ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష వారికి జిల్లా సెక్రటరీకి ఉపాధ్యక్షులకు ప్రతి ఒక్కరు కూడా పేరు మరి గౌరవ కూడా అది కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చెప్తూ మరి మా రాష్ట్ర కమిటీ ఇక్కడికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ కాదు, ప్రతిసారి ఎప్పుడు పిలిచినా కూడా మా మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి ప్రోగ్రాం కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మా రాష్ట్ర కమిటీ మొత్తం కూడా అటెండ్ అవుతూ వస్తుంది. ఆ విధంగా అన్ని జిల్లాలకు ఇంతకుముందు మా తమ్ముడు ప్రోగ్రాం చెప్పినట్టు వాస్తవానికి అన్ని జిల్లాల్లో ముందుకు తీసుకెళ్తుందంటే మా రాష్ట్ర కమిటీ దృష్టి కూడా, ఎందుకంటే పాలమూరు జిల్లా అంటే ఎంతో నష్టపోయిన జిల్లా, ఉద్యమాల జిల్లా, ప్రతి దాంట్లో కడూరు జిల్లా పేరు ఒకటి ఉంది కాబట్టి ఆ జిల్లాను ముందు తీసుకునే ప్రయత్నంలో మన రాష్ట్ర కమిటీ ఉండాలనే ఉద్దేశంతోనే మరి మా సలహాదారుల సూచన మేరకు జనరల్ సెక్రటరీ మరి లోకినాథ్ ఆశయాల మేరకు మొత్తమే ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లాని అన్ని రాష్ట్రాలు అన్ని 31 జిల్లాల్లో దీన్ని ముందు తీసుకునే దిశలోనే ఇక్కడ రాష్ట్ర కమిటీ పనిచేస్తున్న సభాముఖంగా మీకు అందరికీ చెప్పడం. మరి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది ఉన్న జిల్లా ఇది. మరి తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘంలో ఉన్న ఎరకల వాళ్ళు మరి ఆనాడు చరిత్రలో కూడా పేరున్న వాళ్ళము. మరి అప్పటి చరిత్ర నుంచి ఇప్పటి వరకు కూడా పేరున్న వాళ్ళము. మరి ఎరకల అంటే ఆయుర్వేద మందులు ఇచ్చి మరి పబ్లిక్ పాములు కానీ తేళ్ళు కానీ మరి రోగాలు వస్తే మరి మందులు ఇచ్చి బతికించిన వాళ్ళని గొప్ప చరిత్ర ఉంది. మరి ఆనాడు మహాభారతంలో కూడా మరి ఎరకల వాళ్ళు ఎరకరాజు కొడుకు ఏకలవ్యుడు మా ఆరా దేవుడు. మరి ఆ మహాభారతంలో ఏకలవ్యుడు లేని మహాభారతం లేదని అందరికీ తెలుసు. మరి ఈరోజు లక్షలాది ఉన్న రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు మరి పందుల పెంపకదారుల సొసైటీ సంఘాలని ఏర్పాటు చేశారు. మరి జీవో కూడా మార్చి 3న విడుదల చేశారు. మరి అది ఇంతవరకు గైడ్లైన్స్ ఇవ్వలేదు. మరి గైడ్లైన్స్ ఇచ్చినట్లయితే మరి మేము ముందుకు పోతామని మరి ఊరు బయట 3 ఎకరాల భూమి ఇస్తూ మరి అక్కడ ఉన్న షెడ్లు వేసుకుంటే మరి మా పందులు కాసే వాళ్ళంతా బాగుపడతామని మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి తెలియజేసుకుంటున్నా. మరి ఈ ప్రభుత్వం కూడా మాకు తాండల్ని సర్పంచులుగా గుర్తించారు. మరి సపరేట్గా తాండల్ని గ్రామ పంచాయతీగా గుర్తించారు. మరి వాళ్ళకంటే మొదలు మేము ఎస్టీ రిజర్వేషన్ సాధించిన ఘనత ఎరకల వాళ్ళదని 1956 నుంచి 76 వరకు 20 ఏళ్ళు సాధించి ఎస్టీ రిజర్వేషన్ సాధించిన ఘనత మాదే అని తెలియజేసుకుంటున్నాం. మరి ఈ వెనుకబడిన జాతి ఎరకల వాళ్ళము, విజాతిపరులము. మరి ఆనాడు చరిత్రలో కూడా పేరున్న వాళ్ళము. మరి కేసీఆర్ గారికి గవర్నర్కి తెలియదా? మరి మాకు ప్రత్యేకంగా ఏకలవ్య విద్యార్థి భవనం కానీ కమిటీ హాల్ కానీ
మరి జిల్లా కోటి ఏకలవ్య భవనం కూడా మా జిల్లా కోటి ఏకలవ్య విగ్రహం మరి ప్రభుత్వ తరఫున కేటాయించాలని తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై టీఆర్ఎస్లో చేరిన సభ్యులపై అనర్హత వేటు వేయాలని మహబూబ్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పక్ష నేత కట్ట రవికిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవికిషన్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు లక్ష్మణ్ యాదవ్, గంజి అంజనేయులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వారు వెళ్లినంత మాత్రాన జరిగే నష్టమేం లేదన్నారు. వారిని రాజీనామా చేయించి గెలిపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇద్దరిని తెరాస పార్టీలో చేర్పించుకున్నటువంటి విషయం గురించి అయితే మేము మొదటి నుంచి కూడా వాస్తవంగా ఊహించినాం. ఆ ఇద్దరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎన్నికల సందర్భం నుండి కూడా స్థానికంగా నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారితో టచ్లో ఉన్నారని చెప్పి మాకు తెలుసు. వారు మొదటి నుంచి కూడా టచ్లో ఉండి వారు మళ్ళీ కొత్తగా టీఆర్ఎస్లో చేరినట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి చేయడం జరిగింది. ముఖ్యంగా వారి చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే వారు మొదటి నుంచి కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అంటే చురుగ్గా పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే కాంగ్రెస్ సింబల్ మీద గెలిచినప్పటికి కూడా ఏదో మొక్కుబడిగా రావడము పోవడం తప్ప ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి పని కానీ ఏ రోజు కూడా చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మేము స్థానిక తాజా ఎమ్మెల్యే గెలిచినటువంటి అంటే 54,000 పైచలకు భారీ మ్యాట్తో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారికి మేము సూటిగా అడుగుతున్నాం. మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. అంటే కాంగ్రెస్ సింబల్ మీద చెయ్యి హస్తం గుర్తు మీద గెలిచినటువంటి కౌన్సిలర్లందరినీ కూడా మీరు వరుసగా చేర్పించుకుంటున్నారు. మేమంటున్నంటే కౌన్సిలర్లను రాజీనామా చేయించి గెలిపించుకోవాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బూత్పూర్ మండల వ్యాప్తంగా రెండో రోజు భారీగా నామినేషన్లు వెల్లువెత్తాయి. ఈ నెల 16 నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే మొదటి రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నామినేషన్ల పర్వం కొంత మందకొడిగా కొనసాగింది. మండల వ్యాప్తంగా 18 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులు, 170 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని బొక్కలనుపల్లి గ్రామ సర్పంచ్గా యుగంధర్ రెడ్డిని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన యుగంధర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవం చేయడానికి సహకరించిన మారుతి గౌడ్, అశోక్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బొక్కలనుపల్లి గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. నాకు సహకరించిన మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ బాలరాజు గారు, ఉప సర్పంచ్ అశోక్ గారు, మా గ్రామ ప్రెసిడెంట్ మారుతి గౌడ్ గారు, నాగరాజు, చెన్నయ్య యాదవ్, వెంకటరాములు అందరూ తోటి కార్యకర్తలు, మా ఊరు కార్యకర్తలు మొత్తం నాకు మంచిగా సహకరించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విలేజ్ టీఆర్ఎస్ విలేజ్ పంచాయతీ ఈరోజు మా బొక్కలో గ్రామ ప్రజలందరూ కలిసి మాతో అంతా కలిసి ఈరోజు యుగంధర్ ఏకగ్రీవం ఎన్నికైనందుకు ముందుగా మా గ్రామ ప్రజలకు మరియు మా కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు వచ్చే రాబోయే కాలంలో కూడా మా ఊరిని మామూలు మండలం కాకుండా అత్యంత అభివృద్ధిగా పరుస్తామని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుడిగా ఉంటూ ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏముంటాయి, విద్యార్థులు ఎట్లా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక దూరదృష్టితో తను ఆ విషయాన్ని చెప్తే 1960
ఎన్ఎస్ఎస్ అనేటువంటిది ఒకటి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఎన్ఎస్ఎస్ మోటో స్లోగన్ కూడా మీ అందరికీ తెలుసు, నాట్ మీ బట్ యూ. ఓకే, నాట్ మీ బట్ యూ, నేనే కాదు నువ్వు కూడా. అంటే కలెక్టివ్నెస్ అనేటువంటి తీసుకురావాలి, ఆ యునైటెడ్నెస్ అనేటువంటి తీసుకురావాలి అనేటువంటి భావంతో ఆ స్లోగన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను కూడా డిగ్రీ చదివేటువంటి రోజుల్లో ఎన్ఎస్ఎస్ లో ఉన్నాను నేను. సో 2 క్యాంప్స్ చేసాము, అన్వాడలో పనిచేసాము, మరియు మహబూబ్నగర్ మండలం చెందిన ఓబులాయిపల్లిలో కూడా పనిచేయడం జరిగింది. సో ఇలాంటి నేను ఎందుకంటే ఈరోజు సామాజిక సేవా రంగంలో కొంత నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఎందుకంటే మొదటి నుంచే అక్కడ బీజం పడ్డది కాబట్టి. సో కాబట్టి చిన్నారులు మీరంతా కూడా అద్భుతంగా ఇట్లా పనిచేస్తున్నందుకు సమాజం గురించి, ఎందుకు అంటే మనం మీ గురించి ఆలోచన చేస్తే మీ లోపల ఉండిపోతావు, సమాజం గురించి ఆలోచన చేస్తే అందరి జనంలో ఉండిపోతావు. అంబేద్కర్ గారి యొక్క వారు వచ్చినటువంటి నినాదాన్ని నేను సమర్పిస్తూ మీరందరూ కూడా ఇలాంటి ప్రిన్సిపల్ గారు ఒక చొరవ తీసుకొని ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ నియమించి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ యొక్క హాలిడేస్ లోనే ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఏమాత్రం కూడా అకాడమిక్ సైడ్ కూడా ఇబ్బంది కలగకుండా ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మీకు ఈ స్పృహ కలిగించినందుకు వారిని సందర్భంగా అభినందిస్తా ఉన్నాను నేను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా నరేందర్, అభినందనలు తెలిపిన సంఘం సభ్యులు. తెలంగాణ ఎరుకల సంఘం 2019 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన సంఘం నాయకులు, తమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.